హలో అందరికీ. ఈ షార్ట్ వీడియోలు పెట్టేదానికంటే ఒకటి లాంగ్ వీడియో పెడితే బెటర్ అనిపించింది. అందుకోసమే లాంగ్ వీడియో చేస్తున్నా. మేము ఇంతకుముందు బస్ ఆగింది కదా, అక్కడ స్టే అంటే ఫుడ్ తినాలి అంటే గా టైంకి ఏం తింటాం అనేసి అక్కడి నుంచి వెళ్ళి కొద్దిసేపు అట్లా తిరిగేసాం. నైట్ 6-7 అట్లా మేడారం రీచ్ అయిపోయినాం. మేడారం అయితే ఫుల్ రష్ ఉంది. మేమైతే అంటే జాతర టైంకి పోయేసరికి ఫుల్ రష్ ఉంది. ఎక్కడ తప్పిపోతామా అని ఒకళ్ళనొకళ్ళైతే పట్టుకొని వెళ్ళిపోయినాం. కాకపోతే నేను 2 ఇయర్స్ అన్నమాట రావడం మ్యారేజ్ అయిన తర్వాత. అంతకుముందు వచ్చేది. ఎంత మంచిగా డెకరేషన్ చేసిర్రంటే పోయిన జాతర కంటే ఈ జాతర చాలా బాగుందని చెప్పొచ్చు. మంచి ఎక్స్పీరియన్స్ అన్నట్టు. నాకైతే ఫుల్ హ్యాపీ. ఎందుకంటే మాకు అమ్మ వాళ్ళ తరపున ఇదే ఫెస్టివల్ కాబట్టి పెద్ద పండుగ. అది అది అందుకోసమనే ఇది బాగా జరుపుకుంటాము. ఇంటికాడ బెల్లాలు పంచిపెట్టుకున్నాం. అది ముందు వీడియోలో చూసిర్రు కదా. అక్కంచెలు అయిపోయిన తర్వాత ఇక్కడ ఏంటిదంటే టెంట్లు వేసిర్రు కానీ టెంట్లు 3000, 5000 అంటారు. అంత పెట్టలేమనేసి మా వోళ్ళే రెడీమేడ్‌గా టెంట్ వేసిర్రు. అది వీడియో తీయడం మర్చిపోయినా. నైట్ మొత్తం చల్లగా పండుకున్నాం. తెల్లారి అవన్నీ చేసినాం. మళ్ళీ నెక్స్ట్ డే జంపన్న వాగు. జంపన్న వాగు అందరికీ తెలిసిందే. పోని వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ మళ్ళా జాతర వరకన్నా పోండి. మధ్యలో కూడా మినీ జాతర జరుగుతది. అప్పుడు తప్పకుండా విజిట్ చేయండి. ఇది తల్లి వచ్చే సమ్మక్క వచ్చే ప్లేస్ రూట్ అన్నమాట. ఎంత బాగుంటుందంటే సూపర్ అనిపించింది. మేము ఇంటికాడ బెల్లం బుట్టలు ఎత్తుకున్నాం కదా, అవి తల్లి దగ్గరికి చేరాలి అని ఇక్కంచెల్లి నెత్తి మీద పెట్టుకొని తీసుకుపోతున్నాం. ఇక్కడ ఫుల్ రష్ అనిపించింది లోపట. గేట్ అంటే లైన్ అయితే పెద్ద లైన్ అయిపోయింది. ఎవరు ఎటు పోతారు అనేది కూడా తెలియదు. అంతమంది అనిపించిర్రు. ఎట్లా అట్లా మంచిగా దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. మళ్ళీ తర్వాత సాయంత్రం వరకు ఎగ్జిబిషన్ స్టార్ట్ అయింది. పోయిన ఇయర్ అంత ఎగ్జిబిషన్ ఏం లేకుండే కానీ ఈ ఇయర్ మాత్రం ఎగ్జిబిషన్ సూపర్ ఉంది. అలాగే చలి కూడా ఉన్నది. మా వాళ్ళని చూస్తే మీకు అర్థమైపోతుంది. ఎంత చెటార్లు వేసుకున్నారు, కుల్లాలు కట్టుకున్నారు. కానీ ఎగ్జిబిషన్లో సూపర్ అనిపించింది. జాయింట్ వీల్ అయితే ఎక్సలెంట్ ఉన్నది. మా వాళ్ళు ఏం చేసిర్రంటే ఎవ్వి ఎక్కలే, టైం పాస్గా చూసిర్రు అంతే.